పాడుతుండేవారా ఇంట్లో? ఎక్కువగా చిన్నప్పుడు సాయిబాబా టెంపుల్ ఉంది సార్ మా ఇంటి దగ్గర. అక్కడ థర్స్డే వెళ్ళి సాయిబాబా సాంగ్స్ పాడుతుండేవారు. ఎంతెంత దయనీది ఓ సాయి నీకు ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓ సాయి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈ రోజు మనతో స్పెషల్ టాలెంట్ పర్సన్ ఉన్నారండి. మట్టిలో మాణిక్యం అంటారు కదా, అలాంటి. కాకపోతే చాలా వరకు టాలెంట్ ఉన్నా కూడా ప్లాట్ఫామ్ అంటే ఎక్కడ ఉంటే మనం ఎక్కడ అవకాశం కోసం వెతుకోవాలో తెలియదు అనమాట. కానీ తను మంచిగా పాడుతుంది అండ్ మంచి టోన్తో ఉన్నారు. అండ్ చాలా వీడియోస్ కూడా మా స్టూడియోకి, మా వాట్సాప్కి చేయడం జరిగింది, మా ఛానల్కి. అండ్ తన గొంతుని చూసి మేమే షాక్ అవ్వడం జరిగింది. మంచిగా పాడుతుంది అమ్మాయి. అంటే నేను కూడా ఇంటర్వ్యూ ఇస్తానండి, మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. తనేనండి సింగర్, హోమ్ సింగర్ అనమాట. ఇంట్లో పాడే అమ్మాయి తను. సరస్వతి గారు మనతో ఉన్నారు. అండ్ తన టాలెంట్ ని ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా చూపడం జరుగుతుంది. ఒక మంచి అవకాశం కోసం తను చూస్తున్నారు. సరే, మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. మరి తనకు రాబోయే కాలంలో మళ్ళీ అవకాశాలు ఎలా వస్తే చూద్దాం. ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ చేద్దాం, తన పాటని మనం కూడా విందాం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఓకే, ఏంటి పాటలు ధీమాగా పాడతారు? వాయిస్ చిన్నగా భయం అవుతుందా ఫస్ట్ టైం అని? అవును. ఓకే, రిలాక్స్ గా కూర్చొని, ఏం టెన్షన్ లేదు. ఓకే, మీ పేరు సరస్వతి. ఓకే, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? విజయనగరం, బొబ్బిలి. ఓ, ఆంధ్ర. ఓకే, బొబ్బిలి కులి అనమాట మీకు. ఓకే, ఇక్కడ ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో? చింతల్ సార్, జీడిమెట్ల, నియర్ జీడిమెట్ల, చింతల్. ఓకే, మరి మీ సార్ ఏం చేస్తుంటారు? ఉషా కంపెనీలో జాబ్ చేస్తారు. ఓకే, అంటే ఫ్యాన్లు ఫ్రీ. మాకు కూడా ఫ్యాన్లు కావాలి, ఫ్రీగా ఇప్పియండి మరి దానిలో. ఓకే, ఒక మంచి పాటతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. రవి రవి తల్లి పెద్దమ్మ నీకు రంగుల పట్నాలు మాయమ్మ, రాజులు మెచ్చంగి ఓయమ్మ నీకు ఎత్తిన పోరాలు మాయమ్మ, ముగోలు పాటాలు పొడి బియ్యం వేసేరు, సిరిసత్తులాటాలు సిరిమూగా మూసేరు. రయే 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 తల్లి పెద్దమ్మ నీకు రంగుల పట్నాలు మాయమ్మ, రాజులు మెచ్చంగి ఓయమ్మ నీకు ఎత్తిన పోరాలు మాయమ్మ. ఓ సూపర్. బోనాలు ఇప్పుడు చేశారు? బోనాలు మీ సైడ్ ఇంకా మేము చేయాలి సార్. చేయరా? ఓకే ఓకే, ఇక్కడ చేస్తాం. అవునా? ఓకే, ఏం చదువుకున్నారు మీరు? 10th చదువు. ఓకే, 10th అయినా కూడా అంటే చిన్న పిల్లలు పాడుతుండేవారా ఇంట్లో? ఈ మధ్య కాలంలో ఏమైనా నేర్చుకున్నారా? ఎక్కువగా చిన్నప్పుడు సాయిబాబా టెంపుల్ ఉంది సార్ మా ఇంటి దగ్గర. అక్కడ థర్స్డే వెళ్ళి సాయిబాబా సాంగ్స్ పాడుతుండే వాళ్ళము. ఈ మధ్య చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా, సో నేను కూడా పాడితే పెట్టాను. నేను సంగీతం నేను నేర్చుకోలేదు సార్. ఓకే, నేర్చుకోకుండానే ఇలా వాడుతాను, ఇంకా నేర్చుకుంటే ఏం చేసుకోలేదు. ఓకే, చిన్న పిల్లలు సాయిబాబా కీర్తనలు అక్కడ వెళ్ళి పాడేవారా? ఓకే, ఒక సాయిబాబా పాట పాడండి మాకు. ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓ సాయి, తొలగించినావు వ్యాధులు ఊదితో, వెలిగించినావు దివ్యలు నీటితో, తొలగించినావు వ్యాధులు ఊదితో, వెలిగించినావు దివ్యలు నీటితో, నుడులకు అందము నుతులకు పొంగవు, నుడులకు అందము నుతులకు పొంగవు, పాపాలు కడిగేసే పావన గంగవు. ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓ సాయి. సూపర్ అండి, సాయిబాబా పాట. ఓకే, సాయిబాబా సాంగ్ చాలా బాగా పాడారు. అంటే చిన్నప్పటి నుంచి సాయిబాబా టెంపుల్ లో పాడేవారా? వెళ్ళేవారా? గురువారం సరస్వతి ఎక్కడ ఉన్నదంటే సాయిబాబా టెంపుల్ లో. ఓకే, అపంచాలు మీకు పాడడం అవి అన్ని ఇష్టమా? అయితే మీరు ట్రై చేయలేదమ్మా మరి? ఎందుకంటే ఆంధ్ర వాళ్ళంటే సింగర్స్ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు సినిమా పరిశ్రమకి. ఎవరు పరిచయం లేదా? మేము హైదరాబాద్ కూర్చున్నాం సార్. ఓకే, అక్కడ పరిచయం తక్కువ. ఈ మధ్యన పల్సర్ బైక్ ట్రెండింగ్ అయింది. అవును, అన్న వాళ్ళకి కూడా మా ఊరు పక్కనే. ఓహో, అయితే పల్సర్ సాంగ్ వచ్చనమాట. పాడండి మళ్ళీ. చింపిన చుట్టేదాన్ని, చెవులకి పెట్టేదాన్ని, చేతులకి పెట్టేదాన్ని, ఉంగరాలు పెట్టేదాన్ని, నేనటంటి టాడదాన్ని కాదు బావు,
పల్సర్ బైక్ మీద రాను బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పల్సర్ బైక్ మీద రాను బావా కాలేజీ టైములోనే కంట కొట్టి పిలిచినావు నేను రాను అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పిలవగాని నేను రాను బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పిలవగాని నేను రాను బావా పంచమాడి తోటకాడ కళ్ళతోని సైగ చేసి మల్లె పూలు చూపించి చెయ్యబట్టి నాగినావుగా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో నీలాంటోడికి సనమివ్వను బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పల్సర్ బైక్ మీద రాను బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పిలవగాని నేను రాను బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో నీలాంటోడికి సనమివ్వను బావా సూపర్. ఒక సాంగ్ నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుంటారా అమ్మ? మీరు వినుకుంటారా లేకపోతే చదివి నేర్చుకుంటారా? నేను మా అబ్బాయి పెద్ద అబ్బాయి 3rd క్లాస్ స్కూల్ కి వెళ్ళిపోయినాక చిన్న అబ్బాయి 3 years అబ్బాయి ఇంట్లో పని అంతా అయినాక అబ్బాయిని పడుకోబెట్టి గూగుల్లో సాంగ్ లిరిక్స్ నోట్ చేసుకుని పనులు చేసుకుంటూ ప్రాక్టీస్ చేసి ఒక 1 hour లో అది పాడి ఇన్స్టాలో పెట్టుకుంటారు. ఓ సూపర్. మళ్ళీ ఇన్స్టాల్ చేసి ఎవరు పిలవలేదమ్మా? ఎవరు కూడా కొంచెం వైరల్ కాదు సార్. అచ్చా అచ్చా అయితే వైరల్ కామెంట్స్ అయితే వస్తాయి మంచిగా పాడుతున్నారా కామెంట్స్ వస్తాయి ఇప్పటివైతే ఎవరు ఆఫ్ ఇవ్వలేదు. ఓకే. మీ ఆయన పాడి వినిపిస్తుంటారా? ఆపవే అంటారు మీ ఆయన పాడుతుంటారు? లేదు సార్ అతన్ని ఎంకరేజ్ చేస్తారు సపోర్ట్ చేస్తారా? మీ ఆయన పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు రోజు ఎన్ని పాటలు వింటారు మీరు? ఒక పాట మంచి పాట పాడు. లింగిడి 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 కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుముడి పురియానంద మల్లె పూలు జలంగా శ్రీకాకుళం దండలు ఎరమండ్ల నృత్తులు నాయమ్మ నా తల్లి నా చిరవాము బాలిక నాయమ్మ నా తల్లి నా చిరవాము బాలిక. వావ్ సూపర్. ఓకే బాగానే పాడుతున్నారు. సినిమా సాంగ్స్ తో పాటు ఇవి కూడా. మేము సినిమా సాంగ్స్ చాలా విన్నాం ఇన్స్టాలో అవి ఇది కూడా ఉన్నాయి కదా. ఓకే అంటే పాడుతున్నా చెప్పండి. ఫోక్ ఎక్కువ పాడుతుంటారు. ఓకే ఇప్పుడు మాకు మంచి సినిమా పాట పాడు. నేను ఇండియన్ ఐడల్ కి వెళ్ళాను సార్. అక్కడ ఏజ్ కొంచెం డిఫరెన్స్ నా 33 బిలో 30 ఉండాలి. అక్కడ గెస్ట్ గా శ్రీరామ్ సార్ వచ్చారు. ఆ సార్ వాయిస్ విని మీరు కంపల్సరీ ట్రై చేయండి అమ్మా మీ వాయిస్ కి తగ్గ ఆడిషన్ వచ్చినప్పుడు మీ ఏజ్ కి తగ్గ ఆడిషన్ వచ్చినప్పుడు మీ వాయిస్ సెట్ అవుతుంది కంపల్సరీ మీరు వెళ్ళండి డ్రాప్ అవ్వద్దు అని చెప్పారు. ఇండియన్ ఐడల్ లో ఓకే ఆడిషన్ వెళ్ళారు. ఎక్కడ జరిగిందమ్మా ఆడిషన్? అది బషీర్బాగ్ లో. బషీర్బాగ్ లో జరిగింది. ఓకే ఏం పాట పాడారు అక్కడ? అది భీమ్లా నాయక్ నుంచి అంత ఇష్టమైందయ్యా సాంగ్. అంత ఇష్టమైందయ్యా మీ ఆయన కోసమే ఇది. ఓకే పేరెట్టి నేరెట్ట పిలిచేది కలిసేది నా ఇంటి పెనిమిటివే బొట్టెట్టి ముద్దెట్టి నడిచేరదీసిన దేవుళ్ళ సాటివే నా బంగారి మామ నా బలసాలి మామ నా మెల్లోని నల్ల పూసల్లా మరి పూసవే నా సుడియాలి మామ ఈ సంత నన్నట్ట పోని పోని ఓ పూసంత పనియేని లేవు ఎంతోడివే గాలి సంతోడివే నువ్వు ముద్దిస్తే మారామ సయ్యవు గాలి కౌగిలిగా చుట్టి ముట్టేసి ఉంటావు పిరడని ఊరయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీద అంత ఇష్టమేందయ్యా నీకు అంత ఇష్టమేందయ్యా నీకు నా మీద అంత ఇష్టమేందయ్యా నీకు. చెప్పండి సరస్వతి హస్బెండ్ గారు ఎందుకు మీకు అంత ఇష్టం? ఓకే సూపర్ అండి. సేమ్ మూవీలో విన్నట్టే ఉందండి పాట. చాలా బాగుంది. అంటే ఆ పాట ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ లో పాడారు. ఓకే సెలెక్ట్ ఏజ్ లిమిట్ వల్ల ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా తక్కువ రాపించుకోండి ఇప్పటి ఏజ్. ఆధార్ ఐడియా ఆధార్ చేంజ్ చేయించుకోండి ఇంకా కనిపిస్తలే 33 అన్నట్టు. ఓకే కానీ బాధ అనిపిస్తుంది కదా అక్కడ దాకా వెళ్ళి ఏజ్ వల్ల. మా వారు కూడా ఎంత సపోర్ట్ చేశారంటే మార్నింగ్ 10 కి వెళ్ళాం సార్ అక్కడికి. అక్కడ 1500 మెంబర్స్ వచ్చారు ఆడిషన్ కి. నైట్ 11 అయింది వచ్చేళ్ళకి. ఫస్ట్ సెకండ్ థర్డ్ రౌండ్స్ కూడా ఉన్నాయన్నమాట.
ఆ 11 అయినప్పుడు కూడా అతను డిసప్పాయింట్ అవ్వకు, ఏం కాదులే నేను బస్ స్టాప్కి వస్తున్నా తీసుకొస్తాను అని పిల్లల్ని ఇంట్లో పడుకోబెట్టి ఆయన ఎదురంగా వచ్చారు. అప్పుడు చెప్పలేదు ఫలానా ఏజ్ వరకే రావాలని అన్నారు సార్. నాకు కొంచెం ఇంట్రెస్ట్ కొద్దీ ఏమో వాయిస్ చూసి కొంచెం ఎలో చేస్తారేమో అనుకుని నా ఇంట్రెస్ట్ కొద్దీ పోయాను. ముందే ఏజ్ పెట్టారు, బ్యానర్స్ లో కూడా ఏజ్ పెట్టారు, ఈ ఏజ్ వాళ్ళే రావాలి అని చెప్పేసి. అయినా ఫస్ట్ సెక్యూరిటీ ఎలో చేయలేదు, కొంచెం వాయిస్ విన్నాక వాళ్ళు కూడా ఎలో చేశారు. ఏం పాట పాడారు అక్కడ? ఇప్పుడు పాడి ఇదే పాట పాడి మళ్ళీ అక్కడ వెళ్ళదే పాట. ఓకే, ఎవరు మీకు మెచ్చుకున్నారు అక్కడ జడ్జెస్? మన శ్రీరామ్ సార్ గెస్ట్ గా వచ్చారు. ఆ సార్ డ్రాప్ అవ్వకండమ్మా, కంటిన్యూ చేయండి, ఎప్పుడో ఒకసారి ఛాన్స్ వస్తుంది ఏదో ఒకటి అని చెప్పారు. మళ్ళీ ఎప్పుడు ఆడిషన్స్? అయిపోయింది కదా సీజన్? అది నడుస్తుంది, చూసుకున్నప్పుడు అలా అనిపిస్తుంది. సూపర్ సింగర్ కి కూడా వెళ్ళాను. ఓకే, సూపర్ సింగర్ కి వెళ్ళినప్పుడు మంగ్లీ గారి సాంగ్ పాడారు సార్. ఓకే, అది చిన్నోడా చిన్నోడా సాంగ్. చిన్నోడా చిన్నోడా చిన్న చిన్న మేడ చిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడ. చిన్నోడా చిన్నోడా చిన్న చిన్న మేడ చిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడ. ఎగిరి దూకితే అంబరమంతరా ఇంతకు మించిన సంబరం ఉంటదా. ఎన్నెడు చూడని ఆనందములోన రేల 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 నీదే కింగినేలా. నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా. సిన్నోడవో సిన్నోడా చిన్న చిన్న మేడ చిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడ. ఓకే, సూపర్ సింగర్స్ కూడా వెళ్ళారు. అక్కడ ఏమైంది? అక్కడ కూడా బిలో 13. ఈ 3 సంవత్సరాలు ఎంత ముందు పుట్టిరు అసలు మీరు? 18 to below 13 అక్కడ. అచ్చా అచ్చా, ఇప్పటి నుంచి మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. అది కూడా అమీర్పేటలో. అక్కడ ఏం పాట పాడారు? అక్కడ వచ్చేసి మన మంగ్లీ గారే. ఓకే, పాడమంటారా? దాని కుడి భుజం మీద కడవా దాని కుత్తె పురైకలు మెరియా అది రమ్మంటే నాదుర సిరియా దాని పేరే సరంగ ధరియా. దాని ఎడం భుజం మీద కడవా దాని సెంటు రైకలు మెరియా అది రమ్మంటే నాదుర సిరియా దాని పేరే సరంగ ధరియా. ఓ నవ్వులని ఎగురు ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్. నోట్లో సున్నం కాసులు లేకున్నా తమ్మల్ పాకులు ముని పంటితో నొక్కిత పెదవులు ఎర్రగా ఇతది రామనదిల్ చురియా 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 అని సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటే రాగరసలియా దాని పేరే సరంగ దరియా. వావ్, సూపర్ అండి. కానీ 3 years మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా 3 years ఎందుకు ముందు పుట్టాను. కానీ 30 తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వలేదు కదండి ఛాన్స్. ఇలాంటి సరస్వతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా కదా. ఎప్పుడు వస్తుందంటే అది కనుక్కున్నారా ఎప్పుడైనా? మీరు ఏం చేయకండి, ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, 3 years తక్కువ చేయించుకోండి, కథం వెళ్ళండి, 28కి వేసుకోండి. బెస్ట్. ఇక టాలెంట్ ఏం చేస్తాం మనం, మంచిగా డైరెక్ట్ వెళ్తే వాళ్ళు ఎవరు ఒప్పుకుంటారు కాదు, కాబట్టి అలాగే వెళ్ళిపోండి, ఇండైరెక్ట్ గా వెళ్ళిపోండి. భయం వేసి అట్లా చేయలేదు సార్. ఏమంటారు మళ్ళీ అక్కడ చెకింగ్ అది ఇది ఉంటుంది. ఓకే, నైస్. అంటే మనం ఉన్నది కరెక్ట్ గా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఎలా ఉంటారో అనుకున్నాం సార్. మీరు బాగా మాట్లాడుతున్నారు, థ్యాంక్ యూ సార్. భయపడినాం ఎట్లా ఉంటుంది ఏంటంటే టెన్షన్ పడ్డాం. మీరు ఫ్రీగానే మాట్లాడుతున్నారు. ఫ్రీగానే ఉండాలి కదమ్మా. ఓకే.